నా సహచర వైద్యులు, వైద్య సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను మనము మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు మనం కానీ చూస్తే అక్కడ ఒక్క కౌంటర్ మాత్రమే ఉండేది. అక్కడ మగ ఆడ తర్వాత అందరూ కలిసి దాదాపు మనకు 800 నుంచి 1000 మంది దాకా మనకు సరాసరి ఓపీ వస్తుంటుంది. అలాగే తీసుకుంటే 20 నుంచి 24 వేల ఓపీ మనకు నెలకు వస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండేటివి. ఆ తర్వాత మనం అక్కడ ఒక స్త్రీలకి కౌంటర్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ ఒకటి పురుషులు కానీ మార్చడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారు అయినటువంటి చేతన్ సార్ ఒకసారి మన హాస్పిటల్ రావడం జరిగిన తర్వాత మొత్తం అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఓపీ కౌంటర్ ఉండే పరిస్థితులను బట్టి అక్కడ మనకు ఆ పీపీ యూనిట్ కల్లా పాత బిల్డింగ్ కల్లా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందేమో అని సలహా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నేను దాదాపు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా DCHSగా దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినాను. సార్ దగ్గర 2 సంవత్సరాలు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత వచ్చేసి కలెక్టర్గా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఒక సలహా ఇచ్చాడనమాట, మీరు సీనియర్ డాక్టర్లు కదా, DCHSగా జిల్లా అధికారిగా పనిచేసినారు, ఏదైనా ప్లాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మేము DCHSగా ఉన్నప్పుడు హిందూపురంలో కానీ HDS కమిటీ చైర్మన్ వచ్చేసి కలెక్టర్ గారు కాబట్టి అక్కడ ఒక APMDS వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇది కట్టామన్నమాట. ఇట్లా షెడ్ ఇది చేశాము. సో ఇదంతా పరిశీలించిన తర్వాత ఆ రకంగా మనకు తక్కువ ఖర్చుతో తర్వాత పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఒక రూపుదిద్దుదామని చెప్పేసి మేము HDS కమిటీ సభ్యులతో అంతా చర్చించి APMDS ఇంజనీర్ గారిని పిలిపించి దీంతో తక్కువ ఖర్చుతో మనం ఉండేదాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం ఈ నిర్మాణాన్ని ఏర్పాటించడం జరిగింది. దాంతోపాటు మనకి వెనకాల క్యాంటీన్ దగ్గర ఉన్న ఆ రూమ్ను కానీ నిరుపయోగంగా ఉండే రూమ్ని ఇది చేయడం జరిగింది. అలాగే బయోమెడికల్ వేస్ట్ రూమ్ ఒకసారి మన అవుట్ పోస్ట్ పక్కన చూసుకుంటే కానీ బయోమెడికల్ వేస్ట్ రూమ్ ఉండేది. దానికి ఒక రేకుల షెడ్ మాత్రమే ఉండి మొత్తము అక్కడ ఈ హాస్పిటల్ వేస్ట్ అంతా మనం అక్కడ ఇచ్చేసే వాళ్ళము. దాన్ని కానీ మనము మార్చడం జరిగింది. ఇంకా చాలా వరకు సార్ గారు కొద్ది పర్మిషన్ ఇస్తే సార్ కొద్దిగా ఇది మన హాస్పిటల్ డెవలప్మెంట్లో జరిగిన మన HDS కమిటీ అనేది 4 గోడల మధ్యనే జరిగింది. ప్రజలకు మనం ఏమేమి చేసిండేది మన హాస్పిటల్ అనేది ఈ అభివృద్ధి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి కొద్దిగా మీరు సమయం ఇస్తే కానీ ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను సార్. అలాగే మనకు తెలియని నిర్మాణాలు ఉన్నాయి. ప్రజలకి ఏమంటే ఈ బిల్డింగ్ ఒకటే పాత బిల్డింగ్ 50 పడకలు ఉంది కదా, 50 పడకల రూపంలోనే ఉంది అని అనుకుంటారు. కానీ దీంట్లో చాలా మౌలిక సదుపాయాలు పేషెంట్లకు అయితేనేమి, వాళ్ళు వచ్చిన రోగి సహాయకులు అయితే కానీ మనం సమకూర్చడం జరిగింది. అలాగే సార్ గారు మినిస్టరు తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత మనము 2024లో మొదట మనము డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అది ఫస్ట్ మనము రాహి కేర్ ఏజెన్సీ ద్వారా ఫస్ట్ 5 పడకలు, ఆ తర్వాత 8 పడకలు, ఆ తర్వాత 10 పడకలుగా ఈరోజు మనము రూపాంతరం చెందడం జరిగింది. అంతకుముందు మనకు దానికి డయాలసిస్ సెంటర్ లేనప్పుడు ఈ పరిసర గ్రామాలు మన ముదుగుబ్బ అయితే ఏమి అట్లా బార్డర్ ఏరియాస్ అందరూ కదిరికి కానీ లేకుంటే పులివెందులకు ఈ డయాలసిస్ కోసం వెళ్ళేవాళ్ళు. అలాగే మన ఈ ధర్మవరం గ్రామాలు అయితే కానీ పెనుగొండ నుంచి తర్వాత అటు మనకు ఈ గ్రామాలన్నీ కదిరి హిందూపూర్ కానీ లేకుంటే అనంతపురం వెళ్ళి వాళ్ళకి స్లాట్లు దొరకక చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఈ సమస్య మనకు ఫస్ట్ మనకు మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అది జరగడము. తర్వాత ఇంకోటి ఏమంటే డయాలసిస్ సెంటర్ అనేది మనకు అనుసంధానమైనది, అది సపరేట్ హాస్పిటల్ కాదు. మనకి ఇక్కడ మౌలిక సౌకర్యాలు తర్వాత రూములు లేకపోవడం వల్ల మనము MCH బ్లాక్లో పెట్టడం జరిగింది. కాబట్టి అది మన అనుసంధానమైనది. ఆ తర్వాత కొన్ని మనం AVP గ్రాంట్ కింద మనకు ఇక్కడ CC రోడ్డు ముందర గేట్ నుంచి మీరు కానీ క్యాజువాలిటీ వరకు అక్కడ తీసుకుంటే కానీ అంతకుముందు గుంతలమయమై ఉండేసి కనీసం ఆటోలు రాని పరిస్థితులు, వర్షం వస్తే కానీ నీళ్లు నిలిచిపోయే పరిస్థితులు ఉండేటివి.
అలాంటప్పుడు ఈ మనకు ఈవెన్ పేషెంట్ వచ్చినా కానీ స్ట్రెచ్చర్లు కానీ వీల్ చైర్లు కానీ మనం దాని మీద తోసేటప్పుడు కానీ 3 రోజులు 4 రోజులుగా ఒక్కొక్క వీల్ చైర్లు ఇరిగిపోయేసి పరిస్థితి ఉండేది. ఈరోజు దానికి మనకు 23 లక్షలతో సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ జరపడం జరిగింది ముందర. ఆ తర్వాత వచ్చేసి మనకు 13.5 లక్షలతో ఇంటర్నల్ బీటీ రోడ్ అనేది మనం కానీ ఆ గేట్ నుంచి తీసుకుంటే పోస్ట్ మార్టం రూమ్ నుంచి అలా మనకు డీజీ షెడ్ వరకు అది 13 లక్షలతో మనము సివిల్ వర్క్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎక్విప్మెంట్స్ కానీ మనకు దాదాపు 10 ఎక్విప్మెంట్లు మనకు వచ్చినాయి. ఆ ఎక్విప్మెంట్ దాదాపు 1,37 లక్షలతో ఎక్విప్మెంట్ రావడము. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కానీ మనకు మినిస్టర్ గారి చొరవ తీసుకొని ఐఓసిఎల్తో 67 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ 22 పరికరాలు మనకు అందించడం జరిగింది. సో ఇవన్నీ రావడం వల్ల మనకు అధునాతన పరికరాలు రావడము, పేషెంట్లు కావాల్సిన పరీక్షలు చేయడము, దానివల్లనే మనకు ఓపీ గణనీయంగా పెరగడము, అంతకుముందు ఉండే కౌంటర్లు సరిపోకపోవడం వల్ల మనం ఈ ఓపీ బ్లాక్ని మనము తయారు చేయడం జరిగింది. అలాగే మనకు పేషెంట్ కేర్ ఫండ్ నుంచి పేషెంట్ కేర్ ఫండ్ అనేది మనం ఆరోగ్యశ్రీ కింద మనము అది ఇది చేసిండేది సార్. ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనము దాదాపు ఈ హాస్పిటల్లో అందరూ డాక్టర్లు అందరూ స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంపానల్మెంట్ చేయించాము ఆరోగ్యశ్రీ కింద. ఎంపానల్మెంట్ అయిన తర్వాత అన్ని స్పెషాలిటీ డాక్టర్లు ఉండడము, అలాగే మీరు సమకూర్చిన ఈ అధునాతన పరికరాలు ఉండడం వల్ల ఓపీ గణనీయంగా పెరగడం వల్ల ఈ వైద్య సేవ ఫండ్ కానీ మేము ఒకప్పుడు 30 లక్షలు ఉండేది, ఈరోజు ₹1,00,00,000 జనరేట్ 97 లక్షలు మా దగ్గర ఇప్పుడు ఉంది. ఇంకా మనకు రావాల్సినవి ఉన్నాయి సార్ అవి. సో ఇదంతా సాధ్యం ఎందుకైందంటే కేవలము మన మంత్రి గారి చొరవ తీసుకోవడము, దానివల్లనే సాధ్యమైంది. అలాగే దీంట్లో భాగంగానే దాదాపు 78,000 రూపాయలు ఓటీ లేబర్ ఐటమ్స్, ఓటీ కావాల్సిన తర్వాత కాన్పులు కావాల్సిన పరికరాలు కొనుక్కోవడం జరిగింది. అదే ఈ బిల్డింగ్ కానీ మనం ఏదైతే అనుకున్నామో ఓపీ కౌంటర్ కావచ్చు, అక్కడ క్యాంటీన్ పక్కన ఉండే ఖాళీ స్థలము, తర్వాత బయోమెడికల్ వేస్ట్ రూమ్ వచ్చేసి దాదాపు 11,48,000తో నిర్మాణంతో జరపడం జరిగింది ఏపీఎంఎండిఎస్ వారి ఆధ్వర్యంలో. అలాగే హెచ్డిఎస్ కమిటీ వారి సహకారంతో, అలాగే కలెక్టర్ గారి యొక్క అప్రూవల్తో ఇవన్నీ పనులు చేయడం జరిగింది. అలాగే 1,43,000 వచ్చేసి మనకు ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఉంది. ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ మన జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడా జరగడం లేదు. ఆ ల్యాప్రోస్కోపిక్ వచ్చేసి మనకు దాదాపు 38 లక్షలతో ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఉంది. దానికి కావాల్సింది లేకపోతే మన దగ్గర ఈ ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ మన ధర్మవరం హాస్పిటల్, ఏకైక ధర్మవరం హాస్పిటల్లోనే ల్యాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ కావచ్చు, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కావచ్చు ల్యాప్రోస్కోపిక్లోనే జరుగుతున్నాయి. అలాగే దానికి 1,48,000తో కొనడం జరిగింది. అలాగే 38,000తో కన్స్ట్రక్షన్ ఆఫ్ పేషెంట్ అటెండర్స్ ట్రైనింగ్ హ్యాండ్స్. ఇప్పుడు మనం కానీ తీసుకుంటే కానీ అక్కడ ఓపీ బ్లాక్ దగ్గర, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర అక్కడ ఈ కండెమ్డ్ ఐటమ్స్ అంతా డంప్ చేసి పెట్టేవాళ్ళు. దానికి ఏం చేశామంటే మనకు ఆర్ఓ ప్లాంట్ ఆల్రెడీ ఉంది. ఆర్ఓ ప్లాంట్ వచ్చేసి నీళ్లు పేషెంట్ కానీ పట్టుకునేటప్పుడు ఒక స్త్రీల వార్డు దగ్గర కొద్దిగా అక్కడే పట్టుకోవడము, అక్కడ బకెట్ పట్టి పట్టుకునేవాళ్ళు. దానికి ఏం చేశామంటే ఆ ఖాళీ ప్లేస్ని, ఆ కండెమ్డ్ ఆర్టికల్స్ అన్ని తీసేసి వెల్డింగ్ చేయించి అన్ని ఇప్పుడు చూస్తే కానీ క్యారిడార్లో ఉండే చైర్లన్నీ అన్ని వెల్డింగ్ చేసి మనము రిపేర్ చేసి పెట్టిండేటే. ఆ స్థలాన్ని వచ్చేసి ఆ ఆర్ఓ ప్లాంట్ని వచ్చేసి బయట ప్లేస్లో షెడ్ కట్టేసి 2 హ్యాండ్ వాష్ ఏరియా పెట్టడము, దాన్ని మనకు దగ్గర పాతది వాటర్ కూలర్ ఉంటే దానికి రిపేర్ చేసి ఆ వాటర్ కూలర్ అనుసంధానం చేసేసి మనకు పేషెంట్లకు ఉపయోగకరంగా నీళ్లు తాగడానికి కానీ లేకుంటే వాళ్ళు చేతులు కడుక్కోవడానికి సహాయకులకు పేషెంట్లకు ఉపయోగం ఈరోజు శుద్ధ జలము మనకు అందిస్తున్నాం అనమాట. ఇవి చిన్నగా ఉన్నా కానీ ఇవి మౌలిక సదుపాయాలు పేషెంట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అది అలాగే 35,000తో కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రిల్ గేట్ వచ్చేసి సిఓటి. ఇప్పుడు ఏదైతే మనకు వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు వచ్చేటివి, దానికి వచ్చేసి ఏపీఎంఎండిఎస్ వారి ఆధ్వర్యంలో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మనం ఇది చేసేసి దానికి ఒక గ్రిల్ గేట్ కానీ తయారు చేయడం జరిగింది. అలాగే 35,000 రూపాయలతో మనకు ఈ పిల్లోస్ ఇది చేశాము. కలెక్టర్ గారు వచ్చినప్పుడు, శ్యాంప్రసాద్ సార్ వచ్చినప్పుడు పేషెంట్ల దగ్గర ఇంటరాక్ట్ అయినప్పుడు పేషెంట్లు వచ్చేసి వాళ్ళ దుప్పట్లు కానీ టవాలు కానీ తల కింద పెట్టుకొని ఉండేవాళ్ళు. ఆల్రెడీ మనం అక్కడ ఉన్న కానీ బిడ్డలు తెప్పించాము. సార్ ఉండేసి ఏం మనకు హాస్పిటల్లో పిల్లోస్ ఇవ్వకూడదా తలదిండ్లు పేషెంట్లు కానీ అనడం జరిగింది. లేదు సార్, హాస్పిటల్ సప్లై ఎక్కడ తలదిండ్లు ఉండవంటే మన హాస్పిటల్లో పెడదామని చెప్పేసి సారు ఇచ్చేయడం జరిగింది. దాంతో మేము 100 తలదిండ్లు వచ్చేసి దాదాపు 35,000 రూపాయలతో తయారు చేయించడం జరిగింది. అది పేషెంట్ల సౌకర్యార్థం కోసం. అలాగే ఈ డీజీ షెడ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇదన్నమాట. మనకు ఏదైతే సీమాంగ్ సెంటర్ ఉందో దానికి మేల్వాడు మధ్యలో వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉండేది.
ఆ ప్లేస్ పేషెంట్ సహాయకులు కానీ ఎవరైనా భోంచేయడానికి కానీ కూర్చోడానికి స్థలం కానీ చేతులు కడుక్కోవడానికి కానీ లేకపోయింది. దానికి ఒక 35,000 రూపాయలతో ఇలాంటి బండలు వేసేసి చుట్టూ దానికి అక్కడ ఒక హ్యాండ్ వాష్ ఏరియా పెట్టి జరగడం జరిగింది. అలాగే మనకు డీజిల్ షెడ్ ఒకటి ఉంది, డీజీ షెడ్ ఒకటి, జనరేటర్. ఆ జనరేటర్ వచ్చేసి ఎండకు వేడికి ఇది కావడం వల్ల దానికి కానీ ఒక షెడ్ నిర్మాణం చేసేసి 35,000 రూపాయలతో ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకు బిల్డింగ్ అనేది పాతది మాత్రమే అందరికీ ప్రజలకి కనబడుతూ ఉండేది, కానీ లోపల ఉండే సౌకర్యాలు కానీ పరికరాలు కానీ మనకు పేషెంట్కు ఉపయోగంలో పడేటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ పబ్లిక్ తెలియదని ఇది కరెక్ట్ అయిన వేదిక అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే మనకు ఈ ఫండ్స్ ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకొని మనకు జనరల్ హెచ్డిఎస్ సార్, జనరల్ హెచ్డిఎస్ వచ్చేసి ఇక్కడ ఉండే ఈ టెంకాయలు 2 అంగళ్ళు, తర్వాత క్యాంటీను, అలాగే మనకు డయాలసిస్ సెంటర్లో వచ్చేసి సబ్మీటర్ పెట్టాము. ఆ సబ్మీటర్లో జనరేట్ అవుతుంది పవర్ సప్లై, వాళ్ళు బిల్లు ఇస్తారు సార్. ఇవి మాత్రమే మనకు జనరల్ హెచ్డిఎస్ ఫండ్ నుంచి దాదాపు 37,000 నుంచి 39,000 రూపాయలు మనకు నెల వస్తుంటుంది సార్, క్యాంటీను ఇవన్నీ కలిపి. తర్వాత ఆభా స్కాన్ అండ్ షేర్ సార్, దాదాపు 2 సంవత్సరాల నుంచి మాకు ఆభా స్కాన్ అండ్ షేర్ అమౌంట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి రావడం లేదు సార్. అంతకుముందు దాదాపు సంవత్సరం కిందటే ఒకసారి 70,000 అట్లా లక్ష చిల్లర ఏమో వచ్చింది. ఇప్పుడు మేము 10,000 నుంచి 12,000 ఆభా స్కాన్లు పర్ మంత్ చేస్తున్నాం సార్. ఇది కొద్దిగా మీరు చొరవ తీసుకొని మాకు ఆ బడ్జెట్ కానీ వచ్చేటప్పుడు చేస్తే మీ హాస్పిటల్ అభివృద్ధికి మేము ఇంకా ఇచ్చేస్తాం సార్, అది కొద్దిగా సార్. అలాగే ఇన్సెంటివ్ పేషెంట్ ఎన్టీఆర్ వైద్య సేవా కేర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 97 లక్షలు మా దగ్గర ఇది ఉంది. దాంట్లో ఇన్సెంటివ్ కేర్ అనేది డాక్టర్లు కానీ సంబంధించిన స్టాఫ్కు 25% మేము ఇచ్చేస్తాము. సో ఆ 97,000లో మనం తీసేసినా కానీ 70,000 రూపాయలు పేషెంట్ కేర్ కేవలము రోగులకు అభివృద్ధి కొరకే మనం ఇది వాడుకోవచ్చు. అలాగే ఈ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇది కావడానికి ఆల్రెడీ చెప్పినాము, అందరూ వైద్యులు ఉండడము, తర్వాత వైద్యులు ప్రతి ఒక్క కేసు. ఈరోజు మనము ఐబీ పోల్చుకుంటే కదిరి, ధర్మవరంతో హిందూపూరు, కదిరితో పాటు ఐపీ తక్కువ ఉండొచ్చు, కానీ ఆరోగ్యశ్రీ సేవలు తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్ చేయడంలో దాదాపు తర్వాత రక్తహీనత వచ్చే పేషెంట్లకు మేము అది ఫ్రీగా ఇస్తాము. బయట ఇచ్చే వాళ్ళకు 800 రూపాయలతో బయట నర్సింగ్ హోమ్లకు ఇస్తాము. ఆ ఫండ్ ఇది వచ్చేసి మనకు 8 లక్షలు ఉంది సార్. అలాగే ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏమంటే మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న బ్లడ్ బ్యాంకు కానీ దాని పిఓ ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఇంకో 15 రోజుల్లో మనకు బ్లడ్ బ్యాంక్ కానీ వస్తుంది. మన మెటర్నిటీ బ్లాక్లో మీ ఆధ్వర్యంలో దాన్ని మొదలు పెడతాం సార్. మాకు డాక్టర్ల కొరత ఏం లేదు సార్, డాక్టర్ల కొరత ఒకరిద్దరు లేకపోయినా కానీ సీనియర్ రెసిడెంట్స్ మనకు 6 మంది ఉన్నారు. సో దాంతో ఇది చేస్తున్నాము. అలాగే ఈ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అనేది ఒకటి ఉంది, IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. అది కరెక్ట్గా మనకు ముఖ్యమంత్రి గారి యొక్క డాష్ బోర్డుకు అనుసంధానమై ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఆభా ఐడి చేసినప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్స్లన్నీ అక్కడ డాష్ బోర్డులో రిఫ్లెక్ట్ అవుతాయి. మూడో వారంలో మనకు వచ్చే పేషెంట్ రోగులు సరాసరి ఆ మొబైల్ నెంబర్తో పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతారనమాట. CMO ఆఫీస్ నుంచి ఇంటరాక్ట్ అయ్యేసి దీంట్లో 4 పారామీటర్లు ఉంటాయి. ఒకటి ఏమంటే డాక్టరు వైద్యులు ఓపీలో అందుబాటులో ఉన్నారా లేదా అనేది. సెకండ్ వచ్చేసి మీరు రాసిన మందులు అన్నీ హాస్పిటల్ ఉచితంగా ఇచ్చారా లేదంటే బయట ఏమైనా రాయిచ్చారా అనేది 2 పారామీటర్ ఉంటుంది. అలాగే మూడోది వచ్చేసి శానిటేషను. 4వది వచ్చేసి మనకు ఎవరైనా కరప్షన్ ఏదంటే డబ్బులు ఏమైనా డాక్టర్లు వైద్య సిబ్బంది కానీ వైద్యులు కానీ తీసుకుంటున్నారా అనేది ఈ 4 పారామీటర్ల మీద పాజిటివ్ పర్సెప్షన్ IVRS అనేది ఉంటుంది. సో మనము అన్ని పారామీటర్లో 70 నుంచి 80% మన హాస్పిటల్లో ఉంది సార్. దాంతోపాటు మనకు ఒక శానిటేషన్ ఒకటే మాత్రమే మనకు ఒక 60 నుంచి 70% వస్తూ ఉంది. అది కానీ మనకు ఆ రేంజ్లో వస్తే కానీ 80% పైన మన హాస్పిటల్ రీచ్ అవుతుంది సార్. ముఖ్యంగా ఏమంటే ఈ శానిటేషన్ కానీ ఏమంటే మనకు పాత బిల్డింగ్ ఉండడం వల్ల మనం వాష్రూమ్లు కానీ అవి ఇది చేసినా కానీ రిపేర్లు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ పేషెంట్లకు అసౌకర్యం లేకుండా మేము చూస్తున్నాం సార్. కాబట్టి
ముఖ్యంగా ఏమంటే ఈ ఖాళీ స్థలాలని ఉపయోగంలో తీసుకురావడం వల్ల పేషెంట్లు ఎక్కడంటే అక్కడ ఇది చేయరు. దాని ప్రకారమే మేము ఇచ్చేస్తున్నాము. ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి సార్ హాస్పిటల్లో చేసింది, వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ఇంకా పేషెంట్లకి ఇంటర్నల్గా అంతర్గతంగా ఉండే ఇచ్చేస్తాయి. అవి ఖచ్చితంగా మేము ఇచ్చేస్తాము. మీ సహకారంతో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం సార్. మీ సహకారం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే మాకు డిఓ ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువ పెరిగినాయి కాబట్టి మాకు ఇంకొక డిఓ కానీ మేము తీసుకోవడానికి ఇచ్చేయలేము సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో పేదలకి నిరంతరాయంగా ఓపీ సేవలు అందాలి, అతి తక్కువ సమయంలో అందాలి. అదేవిధంగా పురుషులకి మహిళలకి దివ్యాంగులకు కూడా వేరువేరుగా అందాలనే ఉద్దేశంతో ఓపీ కౌంటర్లను మనం ప్రారంభించుకున్నాం. గతంలో సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఒక ఓపీ కౌంటర్ ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరీ ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా ఓపీ పెరిగి గతంలో నెలకి 16,000 నుంచి 18,000 ఓపీ జరుగుతుంటే ఇవాళ 22,000 నుంచి 24,000 ఓపీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం మన ఏరియా ఆసుపత్రిలో కొత్త ఓపీ కౌంటర్ను ప్రారంభించుకున్నాం. దీనికి ప్రధానంగా ఓపీకి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆబా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తద్వారా భవిష్యత్తులో వారి రికార్డులన్నీ నమోదవుతాయి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు జనరేట్ అవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ ఆసుపత్రికి వచ్చినప్పుడు మళ్ళీ చేసిన పరీక్షలనే చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా డేటా ఉంటుంది, డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ 2 పేషెంట్లను చూశాను నేను, వసంతపురం నుంచి వచ్చిన పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎక్స్రే చేస్తే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్రే చేయాల్సిన పరిస్థితి. దాని కారణంగా రేడియేషన్ కారణంగా ఇబ్బంది కూడా పడే పరిస్థితి ఉంటుంది. వాటిని అటువంటి పరిస్థితి రాకుండా కోసం రిజిస్ట్రేషన్ చేసే దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇంకోసారి వచ్చినప్పుడు ఆ మళ్ళీ ఎక్స్రే తీయాల్సిన అవసరం లేకుండానే ఆ రికార్డు ఆబా ఐడి టైప్ చేసిన కారణంగా మొత్తం రికార్డు వస్తుంది. గతంలో ఎప్పుడు వచ్చాడు, ఏం పరీక్షలు నిర్వహించుకున్నారు, డాక్టర్లు ఏ మందులు రాశారు, దాని తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏంటి, మిగతా బీపీ ఎలా ఉంది లేదా షుగర్ ఎలా ఉంది, ఇట్లాంటి వీటిని కూడా వివరాలన్నీ కూడా దాంట్లో నమోదై ఉంటాయి. కాబట్టి ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు కాస్త క్యూఆర్ కోడ్ని చేస్తే చాలు. ఆధార్ తీసుకురావాలి, ఫోన్ ఉంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. దాని వివరాలు అడుగుతారు, ఆధార్ నెంబర్ అది కొట్టేస్తే భవిష్యత్తులో సులభతరం అవుతుంది. ఈ విధంగా ఇవాళ ఆసుపత్రిని పరిమితులతోనే అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో మనం ఓపీ సేవలు పెరిగాయని అంటున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే డాక్టర్లు అందుబాటులోకి రావడం. రెండో ప్రధాన కారణం ఇవాళ కొత్తగా 5 మంది డాక్టర్లు వచ్చారు, ఒక 5 మంది సీనియర్ రెసిడెంట్స్ వచ్చారు. దాని కారణంగా డాక్టర్ల లభ్యత కారణంగా ఇవాళ ఓపీ సేవలు పెరిగాయి. అదేవిధంగా మందుల లభ్యత కారణంగా కూడా ఓపీ సేవలు పెరిగాయి. రాష్ట్రంలో 60% ఉండేది ఈ ఏరియా ఆసుపత్రుల పట్ల లేదా సెకండరీ ఆసుపత్రుల పట్ల, సిహెచ్ఎల్ పట్ల గతంలో సంతృప్తికర స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయనుకుంటే ప్రభుత్వం వచ్చే కొత్తల్లో 60%, 62% ఉండేది. ఇవాళ 76 నుంచి 80% సంతృప్తికర స్థాయి పెరిగిందంటే ప్రజల్లో డాక్టర్ల లభ్యత కానీ, మందుల లభ్యత కానీ, లేదా వ్యవహార శైలి కానీ, లేదా గతంలో లాగా చిన్న అవినీతి కూడా లేని కారణంగా ఉన్నాయి. ఇంకా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది. దీని 85 నుంచి 90% తీసుకెళ్లే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరంలో కూడా అదే విధిగా నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా నిరంతరాయంగా అందించేలాగా ప్రయత్నం చేస్తాం. వీటిని అన్నిటినీ ఈ జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటున్నాయో వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ తిప్పేనాయక్ గారు నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఏపీఎంఎస్సిడిసికి కానీ హెచ్డిసి సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనం ప్రధానంగా ఓపీ సేవలు పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే దాదాపు 2,10,00,000 విలువైన అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు అనంతపూర్లో చాలా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేయని ల్యాప్రోస్కోపిక్ సర్జరీని మనం ధర్మవరం ఏరియా హాస్పిటల్లో నిర్వహించుకుంటున్నాం. 2 సంవత్సరాలు 2,10,00,000 విలువైన ఎక్విప్మెంట్ రావడం ఒకటి. అది కాకుండా ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉంటున్న డయాలిసిస్ పీడిత వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో హిందూపూర్లో అనంతపూర్లో వెళ్లాల్సిన నేపథ్యం ఉంటే 10 పడకల డయాలిసిస్ సెంటర్ కూడా మనం ఇక్కడ ప్రారంభించుకుందాం. అదేవిధంగా గతంలో నేను వచ్చినప్పుడు మొట్టమొదటిగా వచ్చినప్పుడు బ్లడ్ సెంటర్ గురించి
బ్లడ్ బ్యాంక్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది. గతంలో వచ్చినప్పుడు కూడా హెచ్డిసి మెంబర్లు చెప్పారు, అప్పటికే ప్రతిపాదన పంపాం, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలిపి బ్లడ్ బ్యాంకును కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ సేవలు కూడా గతంలో లాగా అనంతపూర్ నుంచి తీసుకురావడం కాకుండా ఇక్కడే మనం ఆ సేవలు పొందడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సందర్భంగా మీడియా మాధ్యంగా నేను యువతకి చేస్తున్న విన్నపం ఏమంటే, రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది. ధర్మవరంకి ప్రత్యేకించి నాకు సంతోషం అనిపించేది ఏంటంటే, నేత్రదానం చేస్తున్న వాళ్ళ సంఖ్య ధర్మవరం నుంచి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రోజు పేపర్లో ఎక్కడో చోట ధర్మవరం నుంచి ఎవరో నేత్రదానం చేశారని. అదేవిధంగా అవయవదానం చేసే దిశగా కూడా మనం ఈ బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటే అవధానం చేసి ఒక బ్రెయిన్ డెడ్ కారణంగా 8 మంది ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టడమే కాకుండా ఇక్కడ ధర్మవరంలో ఆసుపత్రిని అభివృద్ధి చేయడం, తర్వాత ఎంసీహెచ్ వార్డుగా ఇప్పుడు ఉంటున్న కొత్త భవనాన్ని మనం ఏదో పూర్తి చేసుకున్నామో దాన్ని ఎంసీహెచ్ వార్డుగా కూడా అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదన పంపడం జరిగింది. దానికి హెచ్ఆర్ శాంక్షన్ గురించి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర అది పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి ఆ ఎంసీహెచ్ వార్డును పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఒక తాడిమర్రిలో కానీ లేదా ముదిగుబ్బలో డిపిహెచ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు కూడా పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ముదిగుబ్బకి గది కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో మంజూరైన పిఎస్సి పూర్తి కాకపోతే దాన్ని వాళ్ళ పూర్తి చేయడం కోసం మళ్ళీ అదనంగా 1,70,00,000 మంజూరు చేయడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారం అందిస్తూనే రెండో వైపు ఇక్కడే అనేక ప్రఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల ద్వారా నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చేస్తున్నాం. అది కాకుండా ప్రధానంగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఆసుపత్రికి వచ్చి దాదాపు 560 మంది రిజిస్ట్రేషన్లు చేసుకుంటే 125 మందికి దాదాపు 2 లక్షలు విలువ చేసే ఈ నీ సర్జరీల్ని మనం ఉచితంగా చేయించడం జరిగింది. దానికోసం 1,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా నేత్ర సంబంధిత చూశారు మనం ఇవాళ శంకర నేత్రాలయ సంబంధించిన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య నేత్రాలయ సంస్థది. వాళ్ళని తీసుకొచ్చి దాదాపు 257 మందికి 2.5 కోట్లతో మనం క్యాటరాక్ట్ కానీ లేదా రెటినో సర్జరీలు కూడా ఉచితంగా అందించే ప్రయత్నం చేశాం. అది కాకుండా దివ్యాంగులు కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆర్టిఫిషియల్ లిమ్స్ ను కూడా ఉచితంగా అందించడానికి వందల సంఖ్యలో మనం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసి వీటిని ఇలాగే కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఒక ఆరోగ్య ధర్మవరాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీంట్లో ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలా, భాగస్వాములు కావాలా. అందరం కలిసి అనారోగ్యం నుంచి ధర్మవరం గతంలో అనేక రకాలైన అనారోగ్యాలు బారిన పడింది ధర్మవరం. ఆ అనారోగ్యాలు ఏంటంటే నేను చెప్పదలుచుకోలే, అంటే జ్వరము దగ్గు జలుబు కాదు, మిగతా అనేక రకాల అనారోగ్యం బారిన పడి ఉంది. ఇప్పుడు అనారోగ్యాలన్నీ సరైన చికిత్స అంటే ఈ డాక్టర్లు అందించే చికిత్స కాదు, ప్రభుత్వాలు అందించే చికిత్స, సరైన చికిత్స అందించి వాళ్ళ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా సంక్షేమ పథకాల ఫలాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. సమయాభావం ఇప్పుడు పెద్ద ఎత్తున రేపు మన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా రేపు మనం వేడుకలు జరుపుకుంటాం. దానికి ఒక రోజు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి తిరంగా యాత్రలు జరిగి ఆ స్వాతంత్ర స్ఫూర్తిని యువకు తెలియజేసే విధంగా రాబోయే రోజుల్లో మనం ఏదైతే 2040 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామో, 2040 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా నిర్మాణం పెట్టుకున్నామో, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామో, ఏ అన్నదాత ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక సస్యశ్యామలమైన భారత్ నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నామో, ఏ నిరుద్యోగం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఒక డిప్రెషన్లోకి పోకుండా అందరికీ అవకాశాలు కల్పించే దిశగా లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్య సాధన కోసం ఇవాళ సంఘటితంగా యువకుల్ని ముఖ్యంగా భాగస్వాములు చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తిరంగా యాత్ర దానికి ఇప్పటికే విద్యార్థులంతా అక్కడ వేస్తున్నారు కాబట్టి సమయాభావం కారణంగా ఇతర మెంబర్లు మాట్లాడడానికి అవకాశం కలగలేదు, మన్నించాల్సిందిగా నేను కోరుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆసుపత్రి సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, ఆసుపత్రి ప్రతి డాక్టర్కి, ప్రతి వైద్య సిబ్బందికి, నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, సెక్యూరిటీ దగ్గర నుంచి శానిటేషన్ వారి దాకా అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.